ఛాలెంజెస్ ఆఫ్ ఏఐ అండ్ ది ఎథిక్స్ ఆఫ్ ఏఐ. సో ఈ ఛాలెంజెస్ అంటే ఏంటి? మనం ఏఐ వల్ల చాలా పొటెన్షియల్ ఉంది. చాలా మంచి జరుగుతుంది మనకి ఏఐ వల్ల. సో ఏ విషయంలో అయినా మంచి ఎంత ఉంటుందో చెడ్డ కూడా అంతే ఉంటుంది. సో ఏఐ విషయంలో కూడా అంతే. ఏఐకి మనం నేర్పించేటప్పుడు దానికి చాలా వాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది ఇచ్చి దానికి ట్రైనింగ్ చేస్తున్నాం. సో ఆ డేటాలో మన పర్సనల్ డేటా ఇస్తాము. ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏఐ మన ఇంట్లో సిరి ఉంది. దానికి మన వాయిస్ తెలుసు, మన పాస్వర్డ్స్ తెలుసు, ప్రతీదీ తెలుసు. సో మన డేటా అనేది హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. దాన్ని ఎవరైనా మిస్‌యూజ్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. సో అదే విధంగా చూసుకున్నట్టయితే జాబ్స్ విధంగా చూసుకుంటే ఏఐ అనేది అన్నిటిని ఆటోమేట్ చేస్తుంది. సో మనకి అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది పెరగవచ్చు. సో అదే విధంగా ఏఐని చూసుకొని చాలా అంటే ఫేకర్స్ తయారవుతున్నారు. లైక్ సేమ్ నాలాగే ఉన్న ఒక డిజిటల్ పర్సనాలిటీని క్రియేట్ చేస్తారు. సో లైక్ మనం చూడొచ్చు, మొన్న రీసెంట్‌గా చూసాం డీప్ ఫేక్ ఏఐ యూజ్ చేసి ఫేస్ బదులు ఇంకొకళ్ళ ఫేస్ పెట్టి వీడియోస్‌ని తయారు చేస్తారు. సో ఈ విధంగా మనకి ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. మరి ఇలాంటి కొన్ని వీడియోస్‌కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.